పశ్చిమ బెంగాల్లో ఓటర్లు స్పష్టమైన తీర్పిచ్చారు. దీంతో భారతీయ జనతా పార్టీ కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తుంది. అయితే ముఖ్యమంత్రి ఎవరన్నది మాత్రం ఇంకా ఖరారు చేయలేదు బీజేపీ హైకమాండ్. దీంతో సీఎం అభ్యర్థిపై సస్పెన్స్ కొనసాగుతుంది. సీఎం రేసులో పలువురు పేర్లు కూడా వినిపిస్తున్నాయి. వారిలో ఒకరి ఎంపిక చేసేందుకు ఆ పార్టీ అగ్రనాయకత్వం రాష్ట్రానికి చెందినటువంటి కీలక నేతలతో వరుసగా చర్చలు జరుపుతోంది. సీఎం అభ్యర్థి ఖరారు కాలేదు, కానీ సీఎం ప్రమాణ స్వీకారానికి మాత్రం ముహూర్తం ఖరారైంది. ఈ నెల 9వ తేదీన అంటే శనివారం రోజు కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ మేరకు పశ్చిమ బెంగాల్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య కోల్కతాలో పర్యటించారు. ఉదయం 10 గంటలకు మహానగరంలోని ప్రతిష్టాత్మక బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్ లో ఈ కార్యక్రమం జరుగుతుందని వివరించారు. ఇవాళ సాయంత్రం కోల్కతాలో శాసనసభాపక్ష సమావేశం జరుగుతుందని సమీక్ భట్టాచార్య తెలియజేశారు. ఇక ఈ సమావేశంలో శాసనసభాపక్ష నేతను పార్టీ ఎమ్మెల్యేలు అంతా కలిసి ఎన్నుకుంటారని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎన్డీఏ నాయకులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ సీనియర్ నేతలతో పాటు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరవుతారని పార్టీ నేతలు చెబుతున్నారు. పశ్చిమ బెంగాల్లో కొత్తగా కొలువుదీరనున్న మంత్రివర్గంలో దాదాపు 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర నాయకత్వం చెబుతుంది. మరోవైపు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమ ఏర్పాట్లపై ప్రభుత్వ ఉన్నతాధికారులు ఇప్పటికే దృష్టి కేంద్రీకరించారు. పశ్చిమ బెంగాల్లో ఓటర్లు స్పష్టమైన తీర్పునివ్వడం జరిగింది. దీంతో భారతీయ జనతా పార్టీ కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తుంది. అయితే ముఖ్యమంత్రి ఎవరు అన్నది మాత్రం ఇంకా ఖరారు చేయలేదు బీజేపీ హైకమాండ్. దీంతో సీఎం అభ్యర్థిపై సస్పెన్స్ కొనసాగుతుంది. సీఎం రేసులో పలువురు పేర్లు వినిపిస్తున్నాయి. ఇక వారిలో ఒకరిని ఎంపిక చేసేందుకు ఆ పార్టీ అగ్రనాయకత్వం రాష్ట్రానికి చెందిన కీలక నేతలతో వరుసగా చర్చలు జరుపుతుంది. సీఎం అభ్యర్థి ఖరారు కాలేదు, కానీ సీఎం ప్రమాణ స్వీకారానికి మాత్రం ముహూర్తం ఖరారైంది. ఈ నెల 9వ తేదీన అంటే శనివారం రోజు కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ మేరకు పశ్చిమ బెంగాల్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య కోల్కతాలో పర్యటించారు. ఉదయం 10 గంటలకు మహానగరంలోని ప్రతిష్టాత్మక బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్ లో ఈ కార్యక్రమం జరుగుతుందని వివరించారు. ఇక సాయంత్రం కోల్కతాలో శాసనసభాపక్ష సమావేశం జరుగుతుందని సమీక్ భట్టాచార్య తెలిపారు. ఈ సమావేశంలో శాసనసభాపక్ష నేతను పార్టీ ఎమ్మెల్యేలంతా కలిసి ఎన్నుకుంటారని చెప్పారు. ఇక ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎన్డీఏ నాయకులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ సీనియర్ నేతలతో పాటు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరవుతారని పార్టీ నేతలు చెబుతున్నారు. పశ్చిమ బెంగాల్లో కొత్తగా కొలువుదీరనున్న మంత్రివర్గంలో దాదాపు 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర నాయకత్వం చెబుతుంది. మరోవైపు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాట్లపై ప్రభుత్వ ఉన్నతాధికారులు ఇప్పటికే దృష్టి కేంద్రీకరించారు.